హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నెల్లూరు రుచులు. ఈరోజైతే ఎంతో టేస్టీ అయిన టమాటా బాత్ అయితే నేను చూపించబోతున్నానండి. ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 2 టమాటాలు, 1 ఆనియన్, 2 పచ్చిమిర్చి, 2 రెబ్బలు కరివేపాకు, 1/4 కేజీ బొంబాయి రవ్వ తీసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా ఉంచిపెట్టుకున్న రవ్వనైతే మనం వేయించుకోవాలి. ఇది కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటే చాలు. మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోనవసరం లేదండి. ఇలా వేగాక ఇదైతే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర అది చిటపటలాడాక మినపప్పు, పచ్చెనపప్పు వేసి అది వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేయాలి. ఇలా వేగుతూ ఉన్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే అల్లం ముక్కలు కూడా వేయాలి. 2 రెబ్బల కరివేపాకు కూడా వేసి మొత్తం ఒకసారి కలపాలి. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే టేస్ట్ తగిన సాల్ట్ కూడా వేసి కొంచెం పసుపు కూడా వేయాలి. మొత్తం కలిపి ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గగానే ఇందులోనే మనం వాటర్ అయితే యాడ్ చేద్దాం. 1 గ్లాస్ బొంబాయి రవ్వకి 2 గ్లాసెస్ వాటర్ అయితే పోయాలి. మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ కొలుచుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు అయితే వాటర్ వేయాలి. వాటర్ తెల్లిన తర్వాత బొంబాయి రవ్వను అయితే కలుపుతూ ఇందులో వేసి ఇట్లా మిక్స్ చేసుకుంటూ మనం కలపాలి. ఇలా కలిపి ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేద్దాం. ఫైనల్గా 5 మినిట్స్ తర్వాత ఇట్లా గట్టిగా అయిపోతుంది. మొత్తం ఒకసారి కలుపుకుంటూ అడుగు అంటకుండా చూడాలి. టమాటా బాత్ అయితే రెడీ. ఈ టమాటా బాత్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని చట్నీతో కానీ సాంబార్తో కానీ తింటే సూపర్గా ఉంటుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.